మీరందరూ కూడా బాగా కృషి చేసి కొన్ని సీరియస్ డిస్కషన్స్ కొన్ని మంచి పాయింట్స్ వచ్చాయి. ఐ వుడ్ రిక్వెస్ట్ టూ థింగ్స్. ఈ టీమ్స్కి అటాచ్ చేసినటువంటి అపార్ట్ సిబ్బంది మే ప్రిపేర్ ద నోట్స్ అండ్ సెండ్ ఇట్ టు మీ బై టుమారో బై ఈమెయిల్ ఆర్ వాట్ ఎవర్. సో దెన్ తర్వాత దీంట్లో మీలో సమ్ ఇంపార్టెంట్ పీపుల్ who would like to volunteer can always come tomorrow to see that కొన్ని సెక్షన్స్లో కావాల్సినటువంటి ఇంపార్టెంట్ చేంజెస్ ఎక్కడెక్కడ చేంజెస్ కావాలి. నేను లంచ్ టైంలో మిస్టర్ నరసింహులుతో మాట్లాడాను కొన్ని పాయింట్స్. సో ఐ వుడ్ రిక్వెస్ట్ సమ్ ఆఫ్ యూ టు కమ్ అండ్ డిస్కస్ అండ్ గివ్ us the points. అఫ్ కోర్స్ ఈరోజు వచ్చినటువంటి సూచనల మేరకు ఈ కార్యక్రమం చేయాలంటే ఐ హావ్ టు రీరైట్ ది కాన్స్టిట్యూషన్ లైక్ అంబేద్కర్. కంప్లీట్ చట్టంని వర్డ్ బై వర్డ్ మార్చేయాలి. అది ఎంతవరకు సాధ్యమవుతుంది అది నేను చూడాలి. చాలా డెడ్లీ సజెషన్స్ ఇచ్చారు. ఇట్స్ ఎ రెవల్యూషనరీ సజెషన్, బట్ ఐ డు నాట్ నో ఇఫ్ ఇట్ ఇస్ సో రెవల్యూషనరీ లైక్ తెలంగాణ. డెఫినెట్గా ఐ విల్ ట్రై టు సీ వాట్ బెస్ట్ వీ కెన్ డూ ఇన్ ద నెక్స్ట్ 2 days. ఈ అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఈ ఇంటర్నెట్ అంత స్పీడ్గా రావడం లేదు. tspri.cgg.gov.in ఆ వెబ్సైట్లో మీరు చూసుకున్నట్టయితే కింద రిపోర్ట్స్ అని ఉన్నది రైట్ సైడ్లో. ఇక్కడ రిపోర్ట్స్ అని ఉన్నది. లేదు, అది రావడం లేదు. ఇంటర్నెట్ ఈజ్ నాట్ వర్కింగ్, ఇట్స్ నాట్ కోఆపరేటింగ్. అవసరం లేదు, లైట్ ఆఫ్ చేసి అవసరం లేదు. సో దిస్ tspri.cgg.gov.in ఆ రిపోర్ట్స్లో మీరు చూసుకున్నట్టయితే మీకు గ్రామ పంచాయతీకి సంబంధించింది, మండలానికి సంబంధించింది, జిల్లా పరిషత్కి సంబంధించింది మొత్తం డీటెయిల్స్ మీరు ఈ మన ఊరు మన ప్రణాళికలో చేసినటువంటి డేటా అంతా సేకరించింది మొత్తం ఇప్పుడు రూపంగా ఉంది. గ్రామ పంచాయతీకి సంబంధించింది బుక్లెట్స్ కింద వస్తుంది. ఐ విల్ షో యూ. రాదు రాదు డౌన్లోడ్ అని ఉంది. లాస్ట్లో మీరు చూసుకున్నట్టయితే పంచాయత్ బుక్లెట్, మండల్ బుక్లెట్ అండ్ డిస్ట్రిక్ట్ బుక్లెట్ అని ఉంది. అది మీరు ఒక్కసారి మీరు పంచాయత్ బుక్లెట్ క్లిక్ చేయగానే ఏ జిల్లా, ఏ మండలము, ఏ గ్రామ పంచాయతీ అడుగుతుంది. మీరు సపోజ్ యూ టేక్ కరీంనగర్ అండ్ మండలం భీమదేవరపల్లి అండ్ ఇఫ్ యూ టేక్ ధర్మారం పంచాయత్, గెట్ పీడిఎఫ్ అని నొక్కగానే యూ విల్ గెట్ ది ఎంటైర్ బుక్లెట్. ఈ గ్రామ పంచాయతీ సంబంధించింది మొత్తము ఒక బుక్ లాగా 6 to 8 pages. మీ పంచాయతీ ఎంత పెద్దగా ఉంది అంత దాన్ని బట్టి ఒక 10 pages కంప్లీట్ బుక్లెట్ వస్తుంది విత్ ది ఎంటైర్ థింగ్ ఇంక్లూడింగ్ యువర్ మండల్ యాక్షన్ ప్లాన్, యువర్ గ్రామ పంచాయత్ యాక్షన్ ప్లాన్. ఇది మేము ఆల్రెడీ తయారు చేసాము. ఇన్ఫ్యాక్ట్ మొన్న నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు పంచాయతీరాజ్ మినిస్ట్రీకి చూపెడితే వాళ్ళందరూ ఆశ్చర్యపడుతున్నారు, హౌ ఆర్ యూ ఏబుల్ టు గెట్ సో మచ్ ఆఫ్ డీటెయిల్ అని చెప్పి. ఇలాంటిదే మండలానికి కూడా మనము చూసుకున్నట్టయితే వీ హ్యావ్ ఇన్ దట్ మండల్ బుక్లెట్ మీరు క్లిక్ చేయగానే యూ కెన్ టేక్ ఎనీ డిస్ట్రిక్ట్ లైక్ లెట్ us say రంగారెడ్డి and you take Darur and get PDF. సో ఆ మండలానికి సంబంధించిన మండల్ బుక్లెట్ మొత్తం కూడా వస్తుంది. అంటే మీరు ఎంత రిచ్గా మీరు దాన్ని మీరు డెవలప్ చేశారో అంత రిచ్గా ఈ రిపోర్ట్ కూడా ఉంటుంది. సపోజ్ ఆ రిపోర్ట్లో మీరు పూర్తి డేటా మీరు సేకరించలేకపోతే అది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మండల్ రిపోర్ట్లో గ్రామ పంచాయత్ ఇన్ ద మండల్, దీనిలో 13 మండలాలు ఉన్నది, 13 జెడ్పీటీసీలు ఉన్నారు, 25 గ్రామ పంచాయత్స్, 54 హ్యాబిటేషన్స్, 38 రెవెన్యూ విలేజెస్. అది ఆన్ ద స్పాట్ మీకు వెంటనే వచ్చేస్తుంది. మీకు కనెక్టివిటీ ఉంటే మీకు ఆటోమేటిక్గా ఇది వచ్చే విధానంగా చేశాము. తర్వాత ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎవరు ఈ మండలంలో, అదర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎవరు, మండల్ పరిషత్ స్టాఫ్ ఎవరు, మండల్ ఆఫీసర్ డీటెయిల్స్ ఎవరు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరు, వేరియస్ గవర్నమెంట్ ఆఫీసెస్ మొత్తము బిల్డింగ్ డీటెయిల్స్ అంతా కూడా మీ జిల్లా గురించి కూడా మీరు చూసుకోవచ్చండి. అంటే మీ వాళ్ళు ఎలాగ చేస్తున్నారు అనేది మీకు తెలుస్తుంది. డిస్ట్రిక్ట్ బుక్లెట్, ఇఫ్ యు టేక్ డిస్ట్రిక్ట్ బుక్లెట్ యూ విల్ గెట్ ది డిస్ట్రిక్ట్ జిల్లా పరిషత్.
సో ఇది నేను ఎందుకంటున్నానంటే యూ విల్ బీ ఏబుల్ టు సీ హౌ యువర్ డిస్ట్రిక్ట్. ఐ విల్ గో టు మహబూబ్ నగర్. ఇక్కడ చూడండి, వాళ్ళు మహబూబ్ నగర్లో మొత్తము జిల్లా పరిషత్, మన జిల్లా మన ప్రణాళికలో మొత్తము వాళ్ళ జిల్లా పరిషత్ రిపోర్ట్ వచ్చేసింది అనమాట. ఈ రిపోర్ట్ని మనం ఇంకా రానున్నటువంటి రోజుల్లో వీ కెన్ డెవలప్ ఇట్ ఫర్దర్. అంతేకాకుండా ఈసారి నేను మీకు చెప్పాను ఈ ఈ ప్రణాళిక వల్ల ఎలాగ మేము డిపార్ట్మెంటల్ రిపోర్ట్స్ ఎలాగ చేయగలిగినాము. ఇప్పుడు మనము డిస్ట్రిక్ట్ రిపోర్ట్ మనం చూసుకున్నట్టయితే డిపార్ట్మెంటల్ రిపోర్ట్స్, ఇది బుక్లెట్స్. డిపార్ట్మెంట్లో యానిమల్ హస్బెండరీ వారు ఎటువంటి స్కీమ్స్ అన్నీ వాళ్ళు చేపట్టారు అనేది మనం చూసుకోగలుగుతాము. ఇప్పుడు అన్ని గ్రామ పంచాయతీలో వచ్చినటువంటి డిమాండ్స్ మొత్తము వాళ్ళ ప్రోగ్రామ్స్లో డివైడ్ చేసిన తర్వాత వాళ్ళ బడ్జెట్ తయారు చేశారు. సో రానున్నటువంటి రోజుల్లో అదే బడ్జెట్ ఎలా తయారు చేశారో ఆ బడ్జెట్నే మరి రివర్స్లో జిల్లాకి కేటాయించి జిల్లా నుంచి జెడ్పీ, మండల్ అండ్ గ్రామ పంచాయతీకి వచ్చేలాగా పెట్టాము. ఈ ఇయర్ అంటే బడ్జెట్ మనకి ఆల్మోస్ట్ హాఫ్ ఇయర్ అయిపోయింది కాబట్టి ఈ ఇయర్ ప్రాబ్లం ఉంటుంది, బట్ అదొకటి. తర్వాత కొన్ని గ్రాఫికల్ రిపోర్ట్స్ అని పెట్టాము. ఈ గ్రాఫికల్ రిపోర్ట్స్లో తెలంగాణ రాష్ట్రంలో 9 జిల్లాల్లో ఏ జిల్లాలో ఎంఎంఆర్ ఎక్కువ ఉంది, మెటర్నల్ మార్టాలిటీ రేట్, అది స్క్రీన్ మీద చూపెడుతుండే బాగుండేది. కానీ అన్ఫార్చునేట్లీ అపార్ట్లో 4 వైఫై సెంటర్స్ ఉన్నది, ఒకటి కూడా పనిచేయడంలా. ఈ రిపోర్ట్ చాలా బాగుంది. మొన్న వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చూశారు ఈ రిపోర్టు. ఇది ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశాము మన రాష్ట్రంలో ఇటువంటి రిపోర్ట్స్. అంటే ఫాస్ట్గా రెడ్ కలర్ అంటే పువర్, గ్రే కలర్ అంటే యావరేజ్ అండ్ గుడ్ ఏంటో గ్రీన్ కలర్లో పెట్టాము. ఇది మొత్తం కూడా ఒకేసారి 9 జిల్లాలు 9 మన కలర్స్లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఆన్ ద స్పాట్ మీకు ఒక జిల్లాలో ఇఫ్ యూ వాంట్ టు నో మొత్తం గ్రామ పంచాయతీలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు మనకి ఇది ఇలాగా రిపోర్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ జిల్లాలో అంటే మ్యాక్సిమం మదర్స్ డెత్స్ మహబూబ్ నగర్ జిల్లా, ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లాలో మ్యాక్సిమం ఉంది. దాని మీద మనం క్లిక్ చేయగలిగితే మనకి మొత్తము డీటెయిల్స్ కూడా హౌ మెనీ డెత్స్ ఆర్ అకరింగ్ అనేది మనకు వస్తుంది. సో దిస్ సార్ట్ ఆఫ్ రిపోర్ట్ ఆ జిల్లా మీద క్లిక్ చేస్తే మనము మండలాలు చూడొచ్చు. మండలాల్లో ఏ మండలాలు కూడా రెడ్ కలర్లో ఉన్నది ఆ జిల్లాలో తెలుస్తుంది. మరి ఆ మండలంలో చేస్తే మరి మొత్తం గ్రామ పంచాయతీలో వస్తుంది. సో ఇప్పుడు నేను ఈ బ్లాక్ నిజామాబాద్లో క్లిక్ చేశాను అనుకోండి, ఇంకా ఇలాగ వచ్చేస్తుంది అనమాట. డెలివరీస్ ఇన్ ద గ్రామ పంచాయత్ 37,782, డెలివరీస్ ఇన్ హాస్పిటల్ 35,712, డెలివరీస్ అట్ హోమ్ 456, చనిపోయినటువంటి మదర్స్ 103. సో ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇది మీరు మీ జిల్లాలో ఇది మీరు మీ వెబ్సైట్లో మీ కంప్యూటర్లో మీరు చూడగలిగితే చూసుకోవచ్చు. అంటే ద పవర్ ఆఫ్ టెక్నాలజీ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్. మనకి అనుకోని విధంగా మనకి బెనిఫిట్స్ ఉంటుంది. కాబట్టి వీ వాంట్ టు టేక్ ది కనెక్టివిటీ టు గ్రామ పంచాయత్స్ అండ్ మండల్ పరిషద్స్ ఇన్ ద ఫస్ట్ లెవెల్. తర్వాత గ్రామ పంచాయత్ ఆల్సో షుడ్ బి మేడ్ ది సెంటర్స్ ఫర్ పేమెంట్. అన్ని పేమెంట్స్, నరేగా పేమెంట్ కానివ్వండి, పెన్షన్ పేమెంట్ కానివ్వండి, శానిటరీ టాయిలెట్స్ పేమెంట్ కానివ్వండి, ఎనీ పేమెంట్ ఇన్ ద గ్రామ పంచాయత్ విల్ హ్యాపెన్ ఇన్ ది గ్రామ పంచాయత్ ఆఫీస్. సో దానికి సరిపడా కావాల్సినటువంటి ఒక రూము, మీ దగ్గర కంప్యూటర్ ఎలాగ ఉంటుంది, ఇంటర్నెట్ కనెక్షన్ ఎలాగ ఉంటుంది. కాబట్టి ఆ కమ్యూనిటీ సర్వీస్ ప్రొవైడర్ కానివ్వండి, లేకపోతే బ్యాంక్ కానివ్వండి, లేకపోతే మీ గ్రామంలో ఉన్నటువంటి సిఎస్పి ఎవరు మాత్రం అపాయింట్ అయినారు వాళ్ళు కానివ్వండి, వాళ్ళు పెట్టుకోవచ్చు. వచ్చే సంవత్సరం మేము ఏమనుకుంటున్నామంటే వీ వాంట్ టు హ్యావ్ ఎ విలేజ్ హ్యాబిటేషన్ లెవెల్ ప్లాన్. ఈసారి మీరు గ్రామ పంచాయత్ లెవెల్ ప్లాన్ చేశారు, గ్రామ పంచాయత్లో హ్యాబిటేషన్స్ ఎన్ని ఉన్నాయని చెప్పారు. ఆ హ్యాబిటేషన్స్కి మీరు బ్రాడ్గా ఒక 3 ప్రయారిటీస్ పెట్టారు.
కానీ రానున్నటువంటి రోజుల్లో ద గ్రామ పంచాయత్ విల్ హ్యావ్ టు డెవలప్ ది ప్లాన్ ఫర్ ఈచ్ హ్యాబిటేషన్. సపోజ్ ఒక గ్రామ పంచాయత్లో 4 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. ఆ 4 హ్యాబిటేషన్స్కి కావాల్సినటువంటి ప్లానింగ్ ఏమిటి? సో ఇప్పుడు మీ దగ్గర ఫంక్షనల్ కమిటీస్ ఉంది. ఫంక్షనల్ కమిటీస్ని మీరు ఎలాగ చేపడతారో అది మేము ఇవాళ కొన్ని మంచి స్థలాలు వచ్చినాయి కాబట్టి ఆ స్థలాల మేరకు హౌ విల్ దిస్ ఫంక్షనల్ కమిటీస్ వర్క్, హ్యాబిటేషన్ ఎలా పనిచేస్తుంది. తమిళనాడులో వాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రామ పంచాయత్ ఫండ్స్ ఎలాగ ఇస్తున్నారంటే ఆ గ్రామంలో 10 హ్యాబిటేషన్స్ ఉంటే 10 హ్యాబిటేషన్స్కి ఒక్కొక్క హ్యాబిటేషన్ చొప్పున ఒక సర్టన్ అమౌంట్ పెట్టి అది అదనపుగా ఇస్తున్నారు. ఒక గ్రామ పంచాయతీలో ఓన్లీ 1 గ్రామ పంచాయతీ ఉంటే తక్కువ అమౌంట్ వస్తుంది. అదే గ్రామ పంచాయతీలో ఒక 4 హ్యాబిటేషన్స్ కానీ లేకపోతే 10 హ్యాబిటేషన్స్ ఉంటే కానీ ది బడ్జెట్ ఫర్ దట్ పర్టికులర్ గ్రామ పంచాయత్ విల్ బి మోర్ దాన్ ది నార్మల్ గ్రామ పంచాయత్ విత్ 1 హ్యాబిటేషన్. సో అటువంటిది కూడా మేము ట్యాక్స్ కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తారు. 2-3 థింగ్స్ గవర్నమెంట్లో ఇప్పటి వరకు మేము అనుకున్నది ఏంటిదంటే, నెంబర్ 1, ఏ గ్రామ పంచాయతీ, ఏ మండలము, ఏ జిల్లా పరిషత్తు ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్ వెల్, ఇన్సెంటివ్ స్కీమ్ ఒకటి ఆలోచిస్తున్నాం. ఆ ఇన్సెంటివ్ స్కీము, ఆ పారామీటర్స్ ఏమిటి, ఎటువంటి పారామీటర్స్ పెట్టాలి, అది వర్కౌట్ చేస్తున్నాము. అది తొందరలోనే మీకు అందరు కూడా తెలియపరుస్తాము. ఒకటి. రెండవది, వీఆర్ ప్లానింగ్ ఆల్సో విచ్ గ్రామ పంచాయత్స్ ఆర్ కలెక్టింగ్ ద బెస్ట్ ట్యాక్స్. All gram panchayats will have to collect the tax, will have to pay their salaries. నేను చేరిన కొత్తలో ఈ పంప్ ఆపరేటర్ల యూనియను, కారోబార్ల యూనియను, పార్ట్ టైం వర్కర్స్ యూనియను, స్వీపర్స్ యూనియను, చివరికి కమిషన్కి ఇచ్చే సిఎస్పీలు కూడా మాకు రెగ్యులరైజేషన్ చేయాలని అంటారు. రెగ్యులరైజేషన్ అండ్ ఆల్ రెగ్యులరైజేషన్ గ్రామ పంచాయత్ సెక్టర్లో లేనే లేదు. ఐఎమ్ వెరీ క్లియర్. And I have told the Chief Minister also there is no question of regularizing any Gram Panchayat. Finance Minister గారు కూడా నేను చెప్పాను, మనము గ్రామ పంచాయత్ రంగంలో కానీ మండల రంగంలో కానీ అసలు దిగనే వద్దు. లెట్ దెమ్ డూ దేర్ వర్క్. వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చుకుంటారా, 10,000 రూపాయలు ఇచ్చుకుంటారా, 50 లక్షలు ఇచ్చుకుంటారా, మనకు సంబంధం లేదు. ద క్వశ్చన్ ఈజ్ ఈచ్ గ్రామ పంచాయత్ మస్ట్ కలెక్ట్ ఇట్స్ ట్యాక్స్. ఆ ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి మేము కంప్లీట్గా కంప్యూటరైజ్డ్ ట్యాక్స్ మాడ్యూలు, వాటర్ ట్యాక్స్ మాడ్యూలు అదంతా ఇస్తాము. రెండవది, ద గ్రామ పంచాయత్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇట్స్ ఓన్ రిసోర్సెస్. ట్యాంక్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, లైట్స్ కానివ్వండి, వాటర్ కనెక్షన్స్ కానివ్వండి. సో ఎనీ రచ్చబండ కార్యక్రమంలో కానీ ఏది ఉన్నా కూడా మనకి దొరికేది ఏముంది, 4 కామన్ డిమాండ్స్ వస్తుంది. రోడ్లు కావాలి, సీసీ రోడ్లు కావాలి, డ్రైన్స్ కావాలి, బోర్వెల్ కావాలి, మంచినీళ్ళు కావాలి. మెయిన్గా ముఖ్యంగా ఇది వచ్చేది. తర్వాత కొన్ని చెరువు రిపేర్లు కావాలి, లేకపోతే లైట్ రిపేర్ కావాలి, లేకపోతే కరెంట్ బిల్ కట్టాలి. సో వాట్ వీఆర్ ప్లానింగ్ ఈజ్ ఈ గ్రామ పంచాయత్ చట్టంలో మీకు ఫండ్స్ డివాల్వ్ చేస్తూ టుమారో వీ విల్ ఆల్సో సీ దట్ ఆల్ ది ఎలక్ట్రిసిటీ బిల్స్ హ్యావ్ టు బి పేడ్ బై ది గ్రామ పంచాయత్, బై ది మండల్స్ కన్సర్న్. సో దానికోసం సరిపడా కన్జర్వేషన్ మెజర్స్ తీసుకోవాల్సింది మీరు. కన్జర్వేషన్ తీసుకోవాలి అంటే ఎల్ఈడి లైట్స్ పెడతారా, లేకపోతే ఇటువంటి ట్యూబ్ లైట్స్ పెడతారా, ఫ్లోరసెంట్ లైట్స్ పెడతారా, సోలార్ లైట్స్ పెట్టుకుంటారా అనేది that will be totally left to you. So what we want to do is incentive scheme for gram panchayat which are doing exceptionally well, number 1. Number 2, all gram panchayats tax collection. అంటే ఇది వరలో ఇంత స్పష్టంగా ఎవరు మాట్లాడలేదు కాబట్టి మన వ్యవస్థ కూడా అలాగే ఉండిపోయింది. మనం ఎక్కువ మాట్లాడే కొద్దీ ఆటోమేటిక్లీ ఆల్ దిస్ పవర్స్ విల్ కమ్ 1 by 1. మనం నిరూపించాలి, చేసి నిరూపించాలి. మనం ఇది చేయగలుగుతున్నాము, మనం ఈ బాధ్యత తీసుకోగలుగుతున్నాము, మనం నడిపించగలుగుతాము. ఇప్పుడు అందరికీ ఎలాగ ఉందంటే, వాళ్ళు ఏం చేస్తారు సార్, ఇప్పుడు చెప్పినట్టు ఎడ్యుకేషన్ ఉండాలి. ఇప్పుడు ఎలాగుందంటే మన మినిస్టర్ ఫర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆమె చదువుకోలేదు, ఆమె ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎలాగా అయింది. ఆమె మధ్యలో ఏదో కొత్త కథ పుట్టించింది. ఏంటిదంటే నేను ఏళ్ళలో చదువుకున్నాను. ఆ ఏళ్ళలో ఏంటిదంటే మన ఇటువంటి శిబిరం ఒక 5 రోజులు చేస్తే లాస్ట్ డే ఒక మంచి సర్టిఫికేట్ ఇస్తారు. ఇది అమెరికాలో చదువుకున్నాను ఉంది. ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఇది ఏ కంప్యూటర్, ఇక్కడ కనపడడం లేదు, అక్కడ కనపడితే ఇక్కడ కనపడదు. అది చూడండి, అది ఓకే. వాట్ ఐ వాంటెడ్ టు షో
చాలా స్లో అండి ఇది, వేస్ట్. ఎనీహౌ I'll rectify it, but anyhow I have shown you, you can see that website on your own. So number one, data మన దగ్గర ఉంటే చాలా వరకు మనం చేయగలుగుతాం. టుడే డేటా అనేది చాలా ముఖ్యము. ఒక జిల్లా పరిషత్లో ఇఫ్ ద జిల్లా పరిషత్ డస్ నాట్ నో వాళ్ళ జిల్లాలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నది, ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నది, there is no point of empowering the PRI institutions. The question is, మనకు తెలియాలి మన దగ్గర వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్. అంటే జనరల్గా మాట్లాడుతున్నాం, స్పష్టంగా మాట్లాడలేకపోతున్నాం, జనరల్గా మాట్లాడుతున్నాం. గ్రామ పంచాయతీకి ఇది కావాలి, ఎందుకు కావాలి. మొన్న లాస్ట్ టైం ఒక కారోబార్లు దాదాపు ఒక 50 మంది వచ్చారు. నువ్వు ఏ జిల్లా, నేను వరంగల్ జిల్లా, ఏ గ్రామ పంచాయతీ, ఏదో గ్రామ పంచాయతీ పేరు, లెట్ మీ సీ యువర్ రిపోర్ట్. ఏంటిదా నువ్వు కలెక్షనే చేయలేదు, నువ్వు 10% ట్యాక్స్ కలెక్షన్ చేసావు, ఎందుకు చేయాలి, మీకు రెగ్యులరేషన్ ఎందుకు చేయాలి. సార్ మేము 20 years నుంచి పనిచేస్తున్నాం, మాకు రెగ్యులరేషన్ కావాలి. ఎవరు అపాయింట్మెంట్ చేశారు, గ్రామ పంచాయతీ చేసింది. మరి మేము ఎందుకు రావాలి, రంగంలోకి ఎందుకు దిగాలి. కేసీఆర్ గారు సార్ ఎలక్షన్ టైంలో చెప్పారు అందరినీ రెగ్యులరైజ్ చేస్తాను. ఇప్పుడు ఆ విషయానికి వస్తే మాత్రము వీఆర్ వెరీ క్లియర్ యాజ్ ఫార్ as the గ్రామ పంచాయతీ is concerned. We will slowly make you independent. It will take a little time. రాత్రికి రాత్రి కాదు. Just like a child has to take 9 months to grow and another 3 years to grow and stand and learn. సో గ్రాడ్యువల్గా చేయాలి. రేపటి రోజు నేను మొత్తం చట్టం ఇచ్చేస్తే ఏదో మీరందరూ మిరకల్స్ చేసేస్తారని మాత్రం నేను అనుకోవడం లేదు. నాకు మాత్రం అంత కాన్ఫిడెన్స్ లేదు. బహుశా మీకు ఉండొచ్చు, మీకు ఉత్సాహం ఉండొచ్చు, కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ నాకు మాత్రం అంత కాన్ఫిడెన్స్ లేదు. ఇట్ టేక్స్ ఎ లిటిల్ టైమ్. So we will definitely bring this act. We will take your representations. We will take your this one. Idi kaakunda, if anybody wants to give any specific recommendation, any specific suggestion, please feel free to give it to us so that we will be in a position to take that and put it. But ee details mottam kuda naaku Monday lopu ravali, because Monday I am leaving to Delhi and Tuesday I am going to Ahmedabad. Me అహ్మదాబాద్లో గ్రామ పంచాయతీ మొత్తం కూడా ఎలక్ట్రానిక్ కనెక్ట్ చేశారు. కనెక్ట్ చేసిన తర్వాత అది చూడండి, ఇప్పుడు మీకు ఇక్కడ ఇప్పుడు చూడండి, ఆ జిల్లా క్లిక్ చేస్తే మీకు మొత్తము మండలాలు వచ్చేసాయి. మరి ఆ మండలము క్లిక్ చేస్తే మొత్తం గ్రామ పంచాయతీ కూడా వస్తాయి. ఇఫ్ యు క్లిక్ ద ఎనీథింగ్ ఒకటి క్లిక్ దట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అది క్లిక్ చేశారు ఆ మండలము బిర్సాయిపేట్, ఉత్నూరు మండలము, ఇవన్నీ గ్రామ పంచాయతీలు వచ్చేస్తుంది. ఏ గ్రామ పంచాయతీ రెడ్ కలర్లో ఉంది అనేది చూసుకోవచ్చు. ఇది మనకి ఎడ్యుకేషన్లో పెట్టాము, హెల్త్లో పెట్టాము. ముఖ్యంగా గ్రామ పంచాయతీకి వాట్ ఐఎమ్ థింకింగ్ ఈజ్ యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ 5 యాక్టివిటీస్. Number 1 will be education. Number 2 will be health. Number 3 will be national resource management. మీ చెరువులు, గుట్టలు, రోడ్లు ఎక్సెట్రా. నంబర్ 4 విల్ బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నంబర్ 5 ఈజ్ రిసోర్సెస్. సో నేను మీ చట్టం అంతా చదివాను, నేను మొత్తం ఆ పెద్ద పుస్తకం అంతా కూర్చొని చదివాను. దీనిలో నాకు అర్థమైంది ముఖ్యంగా మనకు కావాల్సింది 5. ఆ 29 ఉన్నా కూడా అదంతా ఏమి లాభం లేదు మనకి. అది మీకు నచ్చదు, నాకు నచ్చదు, అది మనము ఇచ్చినా కూడా మనం చేయలేము. సో లెట్ us కాన్సన్ట్రేట్ ఆన్ 5. వై దిస్ 5 ఆర్ ఇంపార్టెంట్. ఈరోజు మన 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 ఏపీ పరిస్థితి చూసుకున్నట్టయితే, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ పరిస్థితి చూసుకున్నట్టయితే, మనము పైనుంచి కాదు కింద నుంచి టాపర్స్ ఉన్నాం. వీఆర్ ది టాపర్ ఫ్రమ్ ది బాటమ్. అంటే కింద నుంచి మనము 3 అంటే వర్స్ట్ స్టేట్స్, మన ఇండియాలో వర్స్ట్ స్టేట్స్లో మనము లాస్ట్ 5 స్టేట్స్లో ఉన్నాం. తర్వాత ఈరోజు గ్రామంలో ఎటువంటి జబ్బులు వచ్చినా ఆ జబ్బు ఎందుకు వస్తుంది, మనం దానికి ప్రివెంటివ్ కేర్ ఏం చేయాలి, క్యూరేటివ్ కేర్ ఏం చేయాలి, డాక్టర్స్ ఎందుకు రావడం లేదు. ఇవాళ పరిస్థితి ఎలాగుందంటే అందరూ ప్యారలల్గా వర్క్ చేస్తున్నారు. నా బాధ అంతా అదే, అందరూ ప్యారలల్, అందరూ మరి అదే గ్రామానికి, అదే ప్రజలకి. మరి ఏం మాట్లాడుతున్నారు, ఎవరిని చూసుకుంటున్నారు, ఎవరితో సంప్రదిస్తున్నారు, నాకేం తెలియడం లేదు. ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ ఎవ్రీథింగ్. గవర్నమెంట్ ప్రోగ్రామ్ నడుస్తుంది, పంచాయత్ ప్రోగ్రామ్ నడుస్తుంది, జిల్లా పరిషత్ ప్రోగ్రామ్ నడుస్తుంది, మీ బీఆర్జీఎఫ్ నడుస్తుంది. బీఆర్జీఎఫ్ ఈజ్ బీయింగ్ బుక్డ్ బై నరేగా, నరేగా ఈజ్ బీయింగ్ బుక్డ్ బై బీఆర్జీఎఫ్, బీఆర్జీఎఫ్ ఈజ్ బుక్డ్ బై 13th ఫైనాన్స్ కమిషన్. అందరికీ జల్సా, అందరికీ మజా. కాబట్టి ఇది అంతా కూడా ఇట్ షుడ్ స్టాప్.
and we should be in a position to see that we are able to do 3-4 things. గవర్నమెంట్లో నేను చేయవలసింది ఏంటంటే మీకు కావాల్సినటువంటి సీనరేజ్ ఫీ, మైనింగ్ సెస్, ఇటువంటి సెస్సెస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా మీ అకౌంట్లోకి వచ్చేలాగా, దట్ ఆల్సో విల్ ట్రై టు సీ హౌ వీ కెన్ డూ. ఐ విల్ డిస్కస్ ఇట్ విత్ నాగిరెడ్డి, ఆయన కూడా నా బ్యాచ్మేటే కాబట్టి నో ప్రాబ్లం. సో వీ విల్ వర్క్ ఇట్ అవుట్ అండ్ వీల్ సీ హౌ దట్ ఫండ్స్ కెన్ బి మేడ్. కానీ ముఖ్యంగా మనకు కావాల్సింది ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఈ నెలాఖరికి కానీ ఫస్ట్ వీక్లో సీఎం గారు విల్ బీ డిస్కసింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ ఇన్ అ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇన్ హైదరాబాద్. మొత్తము జిల్లా పరిషత్ చైర్మన్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయత్ సర్పంచ్లు అందరినీ కూడా హైదరాబాద్ పిలిపించి ఒక పెద్ద ఎత్తున 1 day ఈ వాంట్స్ టు అడ్రస్. ఆయనకు వారు కూడా క్లాసెస్ తీసుకుంటాను అంటున్నారు. వారు ఏమంటారంటే యూ మస్ట్ ఆర్గనైజ్ ఎ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో ఈ చట్టం రెడీ అయిపోతే మాడ్యూల్స్ రెడీ అయిపోతుంది, మాడ్యూల్స్ రెడీ అయిపోతే ట్రైనింగ్ రెడీ అవుతాము. మీకు అపార్ట్ ద్వారా మేము ఆల్రెడీ 4 or 5 books వీఆర్ ప్రిపేరింగ్. ఇప్పుడు నేను చెప్పినటువంటి 5 మేజర్ టాస్క్ మీద 5 పుస్తకాలు తయారు చేస్తున్నాము. అందరికీ కూడా ఈ ట్రైనింగ్ శిబిరంలో కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ఇస్, మనకి కొత్త రాష్ట్రం వచ్చింది కాబట్టి, కొత్త రాష్ట్రము, కొత్త ముఖ్యమంత్రి గారు, కొత్త ఆలోచన విధానం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి ఒక కొత్త రూపంలో మనము మార్గదర్శకంగా మనం వెళ్ళడానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి కొంతమంది ఊహించినారు మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అని, కొంతమంది పోరాడుతూనే ఉన్నారు. మన రెడ్డి గారు లాగా వారు నాకు ఫస్ట్ డే వచ్చినప్పుడు నేను చెప్పాను, రెడ్డి గారు నాకు పిఆర్ఐ అనేది నాకు నా రేడార్లో ఉన్నది, నాకు టైం దొరకడం లేదు. ఒకవైపు ఫాస్ట్ ప్రోగ్రామ్ చేయాలి, ఇంకోవైపు ల్యాండ్ పర్చేస్ స్కీమ్ చేయాలి, ఇంకోవైపు కళ్యాణ లక్ష్మి ప్రోగ్రామ్ చేయాలి. ఈ ప్రోగ్రాంలన్నీ కూడా నేనే పెట్టింది. అండ్ అది కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ సోషల్ ఎకనామిక్ సర్వే, ఇప్పుడు ఎన్ఐసి వాళ్ళతో వెంటపడి ఆ కంప్యూటరైజేషన్ ఎంతవరకు వచ్చింది చూసుకోవాలి. మన ఊరు మన ప్రణాళిక ఒక తీరున వచ్చింది, అది ఇంకా కొద్దిగా రానున్నటువంటి రోజుల్లో ప్యూరిఫై చేస్తూ పోవాలి. అది కాకుండా ఈ చట్టం ఒకటి తయారైపోతే చట్టంతో సహా ఇంకా మనము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మొదలుపెట్టాలి. మరి మీ పెద్ద శిబిరం తయారు చేయాలి. దాదాపు 20,000 మంది రాబోతున్నారు హైదరాబాద్కి. ఒకే వేదికలో 20,000 మంది. దట్ విల్ బి ద సార్ట్ ఆఫ్ పబ్లిక్ మీటింగ్ టు ఆర్గనైజ్. దాని తర్వాత జిల్లా లెవెల్లో ట్రైనింగ్. నేను అనేది ఏంటంటే మా ముఖ్యమంత్రి గారికి నేను ఒక సూచన ఏం చెప్పానంటే, మీరు జిల్లాలో శిబిరం పెడితే బాగుంటుంది. సో దట్ అందరూ ఆ జిల్లాలో ఉన్నటువంటి సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లతో సహా రావచ్చు. అది 9 మీటింగ్లు పెడితే బాగుంటుంది. చూస్తాం. అదే ఒకవేళ కాకపోతే హైదరాబాద్లో జరుగుతుంది. హైదరాబాద్లో అయిన తర్వాత మనము జిల్లాలో పెట్టుకుంటాము. సో విత్ దిస్ ఫ్యూ వర్డ్స్ ఐ లైక్ టు థ్యాంక్ యూ ఆల్. వచ్చినందుకు చాలా బాగా పాల్గొన్నారు. చాలా మంచి రికమెండేషన్స్ కూడా వచ్చాయి. సర్టన్ కరెక్షన్స్ మన ఊరు మన ప్రణాళికలో మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. తర్వాత మన ఊరు మన ప్రణాళికల్లో కొన్ని తప్పులు చేస్తున్నారు. అక్కడక్కడ ఏ కరెక్షన్స్ చేయాలో మీరు చేసుకోవడానికి కోసం మేము ఎడిట్ ఆప్షన్స్ కూడా ఇచ్చున్నాము. అది నేను జిల్లా కలెక్టర్లకి సెపరేట్గా వీడియో కాన్ఫరెన్స్ పెట్టి విల్ గివ్ దెమ్ ఇన్స్ట్రక్షన్స్ టు సీ దట్ దోస్ థింగ్స్ ఆర్ క్యారీడ్ అవుట్. ఈ రిపోర్ట్స్ అండి, అది ఇది హ్యాబిటేషన్ రిపోర్ట్ అండి. ఇది గో బ్యాక్ ఆ విలేజ్ ప్లానింగ్ రిపోర్ట్ చూడండి. ఇది ఈ బుక్లెట్స్ డౌన్లోడ్. నో గో బ్యాక్. ఈ బుక్లెట్స్ డౌన్లోడ్ వెళ్ళండి. పంచాయత్, గో టు ఎనీ డిస్ట్రిక్ట్, ఎనీ మండల్. ఈ బుక్లెట్ క్లిక్ చేయండి. ఇదండి మీ మొత్తం ప్రణాళిక ఈ రూపంలో వచ్చేస్తుంది మీకు. మీ ఎస్సీ ఎస్టీ ఫ్యామిలీసు, బీసీ ఫ్యామిలీసు, తర్వాత గ్రామ పంచాయతీ రిప్రజెంటేటివ్స్ వాళ్ళ మొబైల్ నంబర్లు, ఎవరెవరు ఎస్ఎస్సి మీరందరూ బాధపడుతున్నారు కదా, చదువు లేని వాళ్ళు చూడండి. ఇక్కడ అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఏబిఎఫ్లు కూడా ఉన్నారు, అప్లైడ్ బట్ ఫెయిల్డ్. వార్డ్ మెంబర్స్ చూడండి, ఆ ఏజ్ గ్రూప్ చూడండి. ఇది నేను ఇలాగా ఒక 5-6 పుస్తకాలు ప్రింట్ చేసుకొని చూపెట్టాను. చూడండి సార్ ఇలాగ ఉంది. అరే ఇదంతా మన దగ్గర ఉందా అని అన్నారు. అవును సార్ ఇలాగ ఉంది, ఇప్పుడు రిపోర్ట్ అంతా ఉంది. అంటే మొట్టమొదటిసారి అంటే మనం అనుకుంటే సాధించగలుగుతాం. ఇది మనం చేస్తామా లేదా, ఇదంతా ఏదో జరుగుతూనే ఉంటుంది అని చెప్తే ఇంకా అది జరగదు. ఇది తర్వాత ఈ లిస్ట్ మొత్తం ఢిల్లీ కూడా పోయింది. ఇది ఇక్కడ చూడండి, పంచాయత్ స్టాఫ్ ఉంది, కొద్దిగా పైకి చేయండి. పంచాయత్ స్టాఫ్ ఎవరెవరు ఉన్నారు చూడండి. ఖలీల్ అహ్మద్, వేణుగోపాల్ గౌడ్, వెంకటి, వాళ్ళకి జీతం ఎంత,
తర్వాత లెవెల్ ఫంక్షనరీస్, విలేజ్ లెవెల్ ఫంక్షనరీస్ కొద్దిగా పైకి చేయండి. విలేజ్ లెవెల్ ఫంక్షనరీస్ సర్తాజు, శోభ, శ్రీనివాస్ రెడ్డి, వందన, ఈశ్వరీదేవి. ఇక్కడ చూడండి వాళ్ళ జీతాలు ఏమిటి, వాళ్ళ మొబైల్ నెంబర్ ఏమిటి. సో మీకు మొత్తము మీకు 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 ఒక చోటు వచ్చేసింది. ఇలాంటిదే మండలంలో కానీ జిల్లా పరిషత్లో కానీ ఉంది. స్టిల్ గో డౌన్, గో అప్. అక్కడ పంచాయత్ ఆఫీస్ డీటెయిల్స్, ఆ బిల్డింగ్ ఆర్సీసీ గుడ్ కండిషన్, టాయిలెట్ ఉన్నదా లేదు, ఎక్స్టెంట్ ఇన్ స్క్వేర్ ఫీట్ 100 స్క్వేర్ ఫీటు, టెలిఫోన్ నెంబర్ లేదు, కంప్యూటర్ లేదు, ఇంటర్నెట్ లేదు. తర్వాత న్యాచురల్ రిసోర్సెస్, ఎన్ని చెరువులు ఉన్నది, అడవి ఉంటే అడవి, తర్వాత కమ్యూనిటీది చెక్ డ్యామ్స్, మినీ పర్కులేషన్ ట్యాంక్స్. నెక్స్ట్ తెలంగాణకు హరితహారము, దీంట్లో ఇక్కడ చూడండి ఉమ్మడి భూముల్లో చెట్ల పెంపకము, సంస్థల్లో చెట్ల పెంపకం. ఇది ఇంగ్లీష్ తెలుగు అయిపోయింది అనమాట, ఇది తెలుగులో మారుస్తాను. ఇది ఇంగ్లీష్ లాగా. ఇక్కడ చూడండి ఇక్కడ ఎన్ని వేస్తున్నారు వీళ్ళు. తర్వాత నెక్స్ట్ ఇండివిజువల్ ప్లాంటేషన్స్ ఉంది కింద, ఇంకా పైకి వెళ్ళండి. ఇక్కడ ఇండివిజువల్ ప్లాంటేషన్స్ దాదాపు 700 బెనిఫిషరీస్ ఉన్నారు, 1600 మొక్కలు కావాలి. ఇది ప్లానింగ్కి పనికి వస్తుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి. ఇన్ఫ్యాక్ట్ మన కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ వచ్చారు, దాని గురించే డిస్కషన్ చేస్తున్నాము. తర్వాత దాని కింద మీరు చూసుకున్నట్టయితే మీకు చూడండి ఇక్కడ అగ్రికల్చర్లో ఆ ల్యాండ్, రెయిన్ ఫెడ్ ల్యాండ్, డ్రై ల్యాండ్. తర్వాత కింద చూడండి రేషన్ కార్డ్స్. ఇక్కడ మనకి ఎంతమందికి లేదంటే ఇవాళ 50 అంటారు, 50 కార్డులు ఇచ్చిన తర్వాత ఇంకా ఎంతమందికి లేదంటే 100 అంటారు. సో ఇది ఒక అంతులేని కథ. సో దీన్ని కూడా ఇప్పుడు ఈ సోషల్ ఎకనామిక్ సర్వేలో పెట్టి నేను చెప్పాను, ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎందుకు ఇలాగ చేశారు, నాకు ఫోటోలు పంపించారు, నేను మరీ గ్రామానికి వెళ్ళి చూస్తే అన్నీ అలాగే ఉంది. నేను చెప్పాను సార్, అందుకే ఒక గుణపాఠం ఏంటిదంటే మీరు ఏదో చెప్పేస్తారు, ప్రజలు ఏదో వినేస్తారు, కొత్త రాష్ట్రము కొత్త ముఖ్యమంత్రి గారు చెప్పినారు కాబట్టి మనం చేయాలని అనుకుంటారు. అది ఎప్పుడు అనుకోకండి సార్. మనము బెత్తం కర్ర, మన పాత స్కూల్ టీచర్ లెక్క బెత్తం కర్ర తీసుకొని రివ్యూ కాన్ఫరెన్స్లు పెట్టుకొని, వీడియో కాన్ఫరెన్స్లు పెట్టుకొని 2-3 సస్పెండ్ చేస్తే కానీ పనులు జరగవు. దెన్ దెన్ కింద చూడండి జాబ్ కార్డ్ రిపోర్ట్స్. ఈ జాబ్ కార్డ్ రిపోర్ట్స్, తర్వాత హౌసింగు, తర్వాత పంచాయత్ ఎడ్యుకేషన్ ప్లాన్. దీనిలో ముఖ్యంగా మనం ఆలోచించవలసింది ఏంటంటే 39 మంది సి గ్రేడ్, ఇది క్లాసెస్ అన్నమాట. తెలుగులో ఎందువల్ల తెలుగులో వాళ్ళు అంత సి గ్రేడ్లో ఉన్నారనేది ఇక్కడ టీచర్ని కంట్రోల్ చేసి అతని అటెండెన్స్ తీసుకొని నీ జీతం నేనే ఇస్తాను ఆ పెత్తనం కన్నా ఇక్కడ పట్టాలి. మీరందరూ కూడా ఆయన రావాలి, నా ముందు సంతకం చేయాలి, అప్పుడు నేను చెప్తాను ఆయన సర్పంచ్ సో అండ్ సో, దండం పెట్టాలి. అది ఆ రోజులు పోయాయి. కొలాబరేటివ్ లీడర్షిప్ ఇవాళ ఎవరు వినరు. ఎవరు వింటారంటే మనం మన పనితీరును చూసుకొని అప్పుడు వింటారు. ఇప్పుడు పరిస్థితి ఎలాగుందంటే ఒక జిల్లా కలెక్టర్గా చెప్పినా కూడా వినేలాగా లేదు. ఇప్పుడే ప్రియదర్శిని గారు వచ్చారు, ఎవరు మాట వినడం లేదు సార్ మహబూబ్ నగర్లో అన్నది. నేను చెప్పాను మరి ఏం చేశావు, 6 సస్పెండ్ చేశాను సార్. ఇప్పుడు కదా నేను చెప్పాను అది టానిక్ అక్కడ. సో కాబట్టి మనకి వాళ్ళు వచ్చి సంతకం చేయాలి, వాళ్ళు వచ్చి మన దగ్గర హాజరు పెట్టి పెట్టాలి, ఇదంతా మనకు అనవసరం. వాళ్ళని డాక్టర్ని ఎక్కడ పెట్టాలంటే ఎంతమంది పేషెంట్ని ట్రీట్ చేసావు, ఎంతమందిలో ఉన్నది, ఏమేమి చేస్తున్నావు, ఎన్నాళ్ళు వస్తున్నావు, అది అడగాలి మనం. మన దగ్గర వచ్చి సంతకం పెట్టడం కాదు. ఆ పవర్, ఆ కెపాసిటీ రావాలంటే పంచాయతీలు కొద్దిగా స్ట్రాంగ్గా ఉండాలి. పంచాయతీలు స్ట్రాంగ్గా ఉండాలంటే పని చేయాలి. ఇప్పుడు ఆయన కలవకుర్తిలో ఆయన మాట్లాడతాడు, ఆయన మాట్లాడే తీరు చూస్తే అలాగా మాట్లాడే వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు నాకు పెద్ద డౌటే. అంటే ఎదిరించి మాట్లాడడం అనేది అది అందరితో సాధ్యం కాదు. కొంతమందికి సాధ్యమవుతుంది, కొంతమందికి బై నేచర్ వచ్చేస్తుంది, కొంతమందికి పనితీరు ప్రకారము ఇక రెస్పెక్ట్తో కొద్ది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాథ్స్లో చూడండి ఎంతమంది సి గ్రేడ్లు ఉన్నారు. సో మీరు అది ఆ పర్ఫార్మెన్స్ చూసి ఆ టీచర్ని అడగాలి, ఎందుకు మా స్కూల్లో ఎందుకు ఇలాగా జరుగుతుంది. ఒక పంచాయతీ నేను వెళ్ళాను, వాళ్ళందరూ ఒక తీర్మానం చేశారు, మా పిల్లల్ని మేము ప్రైవేట్ స్కూల్స్కి పంపించాము. ఎందుకు పంపించాలి, 3000 కడుతున్నారు. ఆయన ఏదో ఒక డొక్కు బండి తీసుకొని, ఎల్లో కలర్ బండి తీసుకొని వస్తాడు, చివరికి మన అక్కడ రైల్వే యాక్సిడెంట్ క్రాసింగ్ జరిగినట్టు ఏదో జరుగుతుంది, మసాయిపేటలాగా జరుగుతుంది, చనిపోయినప్పుడు అప్పుడు ఎందుకు పంపించినామని అనుకుంటారు. మన ఊర్లో మన స్కూల్ ఉన్నప్పుడు
ఆ స్కూల్ బాగా సక్రమంగా చేయాలంటే ఏం చేయాలి? టీచర్లు ఉన్నారా? టీచర్లు లేరా? నల్గొండలో ఒక జిల్లాలో వన్ గ్రామ పంచాయతీ నేను విజిట్ చేశాను. వాళ్ళు డైరెక్ట్గా ఒక టీచర్ని అపాయింట్ చేసుకున్నారు. 1500 రూపీస్ ఇస్తున్నారు వాళ్ళు, ఆ టీచర్కి 1500 ఇస్తున్నారు. మేము రానున్న రోజుల్లో 3000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మాట్లాడుకున్నారు. ఆ అమ్మాయి కూడా ఆ ఊరికి స్థానికంగానే అక్కడే ఉంటుంది. సమ్ మ్యారేజ్ ఏదో బ్రేక్ డౌన్ అయిపోయి అక్కడ ఇంట్లో తిరిగి వచ్చేసింది కాబట్టి ఆమె పాఠాలు చెప్తుంది. అందరు పిల్లలు మరి ఆ స్కూల్లో చేరిపోతున్నారు. కాబట్టి ఇలాగా విలేజ్ యాక్షన్ ప్లాన్ కెన్ యూ గో అప్? ఇక్కడ చూడండి, నో గో అప్ అప్ విలేజ్ ఎడ్యుకేషన్ ప్లాన్ తర్వాత ఇక్కడ చూడండి, పంచాయత్ వైజ్ డెవలప్మెంట్ ఆఫ్ IHL రిపోర్ట్. మీకు మొత్తం IHLs ఎన్ని IHLs ఉన్నది, ఎన్ని IHLs లేదు, ఎప్పుడు చేస్తారు, కంప్లీట్ చేస్తారు అంటే ఒక్క చోటు ఉండేలాగా ఇది డిజైన్ చేశాము. ఇవన్నీ రావడానికి కారణము ఇది నేను కాదు, ఇదంతా మీరే. మీరు డేటా ఇచ్చారు, డేటా ఫీడ్ చేశారు. దీన్ని నేనేం చేస్తానంటే రానున్నటువంటి రోజుల్లో లైవ్ డేటాగా తయారు చేసేస్తాం. అంటే మీరు డైరెక్ట్గా 4 టాయిలెట్స్ కట్టినారంటే డైరెక్ట్గా ఈ కంప్యూటర్లోనే వెళ్ళి మీరు క్లిక్ చేస్తారు. మీ మొత్తము ట్యాక్స్ కలెక్షను మొత్తం మీ గ్రామంలో 400 కుటుంబాలు ఉన్నది, 400 కుటుంబాల పేర్లు, ఫ్యామిలీ పేర్లు మొత్తం మొన్న మనం చేసిన సర్వే కన్నా బ్రహ్మాండమైనటువంటి పేర్లు అది మన దగ్గర ఉండగా రేపటి రోజు వీ డోంట్ రియల్లీ రిక్వైర్ దిస్ డేటా. ఇప్పుడు ఎలాగుందంటే ఎవరు ఎక్కడి నుంచి ఉన్నారో తెలీదు. సర్వే చేస్తామంటే చౌటుపల్లిలో పోయి రిజిస్టర్ చేస్తాడు, పరిగెత్తుకుని వస్తున్నాడు. ఏంటా ఎక్కడ పరిగెత్తున్నావు అంటే సర్వే పోతున్నాను సార్, హయత్ నగర్లో కూడా పెట్టాలి కదా, హయత్ నగర్ తర్వాత ఎల్బీ నగర్లో కూడా పెట్టాలి కదా. ఇది మన తీరు. 3 చోట్ల మనం 3 పేర్లు పెట్టుకుంటాము. ఒక చోటు రేమండ్ పీటరు, ఇంకో చోటు పీటర్ రేమండ్, ఇంకో చోటు ఆర్ పీటరు, ఇంకో చోటు పీటర్ ఆర్. మనం ఇంజనీర్లు తప్పుపడుతున్నాం BRGFలో. ఆయన అడుగు చెప్తారైనా A to B సార్, A to B వచ్చి జిల్లా పరిషత్తు, మండల్ వచ్చి B to A, గ్రామ పంచాయతీ వచ్చి A' to A, B' to A. ఇది మనం ఇవాళ నవ్వుతున్నాము, బట్ ఇది నవ్వే విషయం కాదు. అంటే ఒకసారి మనం చూసుకున్నట్టు ఎంత దరిద్రంగా ఉందని అనుకుంటున్నాం. నేను 2000లో అమెరికా వెళ్ళిపోయాను, సెక్రటరీ ఇరిగేషన్గా ఉన్నాను 2000 వరకు. 2000 అమెరికా వెళ్ళిపోయాను. వాషింగ్టన్ డీసీలో అమెరికాలో ఉద్యోగం. అప్పుడు మా అబ్బాయి చిన్నోడు 6th క్లాస్లో ఉన్నాడు. అప్పుడు 6th క్లాస్, అవును 5th క్లాస్లో. డాడ్ మనకి ఎయిర్పోర్ట్ దగ్గర 300 మంది వచ్చి ఎంత ఘనంగా ఫేర్వెల్ ఇచ్చారు, ఇక్కడ ఎంతమంది ఉంటారు? నేను చెప్పాను కొద్దిగా ఉండు, ప్లేన్ దిగని తర్వాత మనం చూస్తాము. చూసిన తర్వాత అక్కడ ప్లేన్లో దిగిన తర్వాత కిటికీ దగ్గర చూస్తే ఎవరు కనపడడం లేదు, పూలహారాలు దండలు ఏమి కనపడడం లేదు. ఏం డాడ్ ఎవరు లేరా అంటే ఉండు బేటా కొద్దిగా ఉండు, అందరు దిగనివ్వండి. దాని తర్వాత సూట్ కేసు ఇచ్చాను, ఇప్పుడు పట్టుకో ఇంకా పద. నో ఐ కెనాట్ క్యారీ, నాకు అటెండర్ కావాలన్నాడు. మేమంతా కలెక్టర్లుగా పనిచేసినాం కదా, బోలెడు అటెండర్లు వాళ్ళు ఉంటారు, అంతా చెడిపోతారు పిల్లలు కూడా. సో ఇక్కడ ఎవరు ఉండరా? నేను చెప్పాను ఇప్పటి నుంచి మీ జీవితం ఇలాంటిదే. ఎవరిని తిట్టడానికి లేదు, పని మనిషిని తిట్టడానికి లేదు, అటెండర్ని బూతులు తిట్టడానికి లేదు, ఏమి చేయడానికి లేదు, ఎవరిని కొట్టడానికి కూడా లేదు. ఇక్కడ ఎవరన్నా కొడితే 911 వచ్చి పట్టుకొని పోతాడు. పట్టుకొని పోతే పోలీస్ స్టేషన్ దగ్గర కూడా మనం వెళ్ళలేము. ఇది నేర్చుకున్నారు. కానీ పిల్లలు విదిన్ 3 days పిల్లలు అలవాటైపోయింది, వాళ్ళు నేర్చుకున్నారు. ఈ రోజుకి కూడా మా పిల్లలు ఏం చేస్తారంటే తిన్న వెంటనే ప్లేట్ తీసుకుంటారు, అక్కడ వెళ్ళి కడిగేస్తారు, వెంటనే కడిగి పెడతారు. అంటే అమెరికాలో అది స్టైలు. అమెరికాలో ఒక పద్ధతిగా ఉంటాము. అమెరికా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాగానే ఆ చాక్లెట్ తినడము పడేయడం షురూ కర్ది. ఏమియా ఇదేనా అమెరికా అంటే? ఇదేనా? వాట్ అంటాడు. ఏంటిదా అమెరికా నుంచి వచ్చినట్టున్నావు, అమెరికా సూట్ కేసు మీద అంతా అమెరికా పేరుంది, ఈ పేపర్లు అంతా ఇట్లా పడేయడం ఏంటిది? అక్కడ అమెరికాలో అట్లా చేస్తారా? అది అమెరికా, ఇది ఇండియా కదా అంటాడు. అంటే ఇండియా అంటే చిన్న చూపు, అమెరికా అంటే మనం ఏ ప్లేట్ నాకడానికన్నా మనం సిద్ధంగా ఉన్నాం. చివరికి వదిలేసిన ఫుడ్ కూడా మనం తినడానికి రెడీగా ఉన్నాం. అంటే అటువంటి డబుల్ స్టాండర్డ్స్ మనకి ఎందుకు రావాలి అనేది దిస్ ఈజ్ ఎ మేజర్ టాస్క్. అండ్ మీరందరూ కూడా
దీనిలో ఒక పాత్ర వహించాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఐ థింక్ మనం అందరం కలిసికట్టుగా మనం చేస్తే మనం తప్పనిసరిగా చేస్తాము. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఐడ్ లైక్ టు క్లోజ్ దిస్ ఫంక్షన్ అండ్ లుక్ ఫార్వర్డ్ టు బెటర్ డేస్ ఫర్ ది పంచాయత్ రాజ్. బాయ్.